నమస్తే, వెల్కమ్ టు KR5 న్యూస్. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు. నిజామాబాద్ జిల్లా మేడ్పల్లి గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో గురువారం రోజున బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనంపల్లి జగన్మోహన్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు నెమలికొండ కిరణ్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ దేశపాండే, ఉపాధ్యక్షులు బోధన్కు చెందిన ప్రవీణ్ మహారాజ్, శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి శ్యామ్ స్వామిలతో పాటు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బ్రాహ్మణ ఉనికిని చాటేందుకు ప్రభుత్వం నుండి వచ్చే నిధుల గురించి వాటి అంశాలు చర్చించి రాష్ట్ర అధ్యక్షులు వివరించారు. ఇటు విషయాన్ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లాలి అని, బ్రాహ్మణుల సమస్యల సాధనకు ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గాయత్రి కులకర్ణి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ కులకర్ణి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దలు పాలతుల శ్రీనివాస్ శర్మ గారికి, అదేవిధంగా హిందూ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కిరణ్జీ గారికి, మా సోదరుడు మరి ఉపాధ్యక్షుడు మరి ప్రవీణ్ మహారాజ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ శరత్ గారికి, కోశాధికారి రణదేవి గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మా కరాడా ప్రభాకర్ నచ్చరు కరాడా రవీంద్ర గారికి, అదేవిధంగా రాజశేఖర్ శర్మ గారికి, అదేవిధంగా సౌమ్య, దీప, రచన వీళ్ళందరూ చాలా మాత్రం కలిసి పనిచేసి ప్రాబ్లం వస్తే అవి పంపేది అంటే తమ్ముడికి ఒక చిన్న సూచన పెడుతున్నాము. 50,000 రూపాయలు అనేది బయట పోయి చాయడానికి 5 నిమిషాలకి కానీ 50,000 పెట్టకు, 500 రూపాయలు సపరేట్ పెట్టుకో. 500 ఎవరు లేదు దీంట్లో. ఏడాదికి ఒక 500 అంటే గదే నువ్వు అన్న నెలకి 50 రూపాయలు, ఇంకో 100 రూపాయలు మిగులుతాయి వాళ్ళకి. విన్నారా? ఒక 500 పెట్టుకో. రెండోది ఏంటంటే ఒక పర్పస్ సంఘం నడుకో. ఈ 100 మంది సభ్యులతో 100 రూపాయలు 200 పర్పస్ సంఘం పెట్టుకో. 200 220 పెట్టు, 100 120 పెట్టు. 20 రూపాయలు సంఘం నిధికి వాడుకో. ఎందుకంటే 100 మంది అనుకో 20 అంటే 2,000 అవుతాయి. ప్రతి నెల పైసలు కట్టేటోళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకో. 1000 రూపాయలు సాయి సమోసా కాఫీ చాయ్ పోటీ 1000 రూపాయలు మిగులుతు. ఈ 500 దగ్గర మనం బాపు 500 ఖర్చు దిద్దాం, 1000 ఖర్చు దిద్దాం అంటే పప్పు పుట్టాల కింద అయిపోతాయి. అవి మనకు రావు, అది మనకి ఇబ్బంది అయింది. అదొకటి సూచన. రెండోది వేల ఖర్చు పెట్టుకుని సీనన్న కానీ, మీరు కానీ, కిరణ్ గారు కానీ మీరు కష్టపడకండి. ఎండాకాలం వచ్చింది, 10-20 కూజాలు కానీ ఒక బ్రాహ్మణులకి కాదు, ఇతర కులాలలో కూడా ఇవ్వండి. మనకు కులాలకు ఎవరికి భేదం లేదు, మనకి ఎవరిని ఇబ్బంది పెడతలేము. మనకు అందరు కావాలి, మనకు అందరు కావాలి. అదే దిశలో పోదాం. ఒక్క బ్రాహ్మణుడు లేకపోతే రేపు పోదాం, మనం రాజకీయంగా ఎదుగు. మనకు అందరు కావాలి కాబట్టి మనం అందరి సేవలు ఉండాలి. అట్లా చేయండి. మంచిగా వర్షాకాలం వచ్చింది, గవర్నమెంట్ చెట్లు ఇస్తుంది. ఈ సభ్యులు ఇంటి ముందరే చెట్లు పెట్టండి, ఫోటో దిగండి, మన కార్యక్రమాలను విస్తరించండి. 2 కార్యక్రమాలు అయిపోతుంది. ఎక్కడైనా భోజనం పెట్టాలంటే వాళ్ళు 200 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఓ 100 మంచి సామాను కథా కార్ఖాన ఇదంతా కన్నా మీరు ప్రతి 6 నెలలకు ఒక భోజనం పెట్టాడు, ఏడాదికి ఒక భోజనం పెట్టినా కానీ నీ ఇంటికెళ్ళి పప్పు, ఇంటికెళ్ళి కూర, ఇంటికెళ్ళి స్వీట్, ఇంటికెళ్ళి ఇస్తాను రాసు, ఇంటికెళ్ళి పెరుగు పోతే ఈజీగా ఒక ఐటమ్ తెచ్చుకుంటారు, క్యారీ పెట్టుకుంటారు, అందరూ తింటారు, కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇట్లాంటి పని చేసుకోండి. అట్లా చేసుకోవడం వల్ల మీకు డబ్బు మిగులుతుంది, ఖర్చు కాదు. ఎవరు 20 మంది 50 మందికి తిండి పెట్టలేని పరిస్థితి అయితే దేవుడు లేదు, వాటి వరకు ఎవరు లేదు. ఇట్లా ముందుకెళ్తాం. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కనుక చేసుకున్నట్లయితే మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. నేను అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అప్ ఉన్నా, రోజు మాట్లాడుతున్నా. ఎన్నికల నాడు కూడా నేను లైవ్ లో మాట్లాడినా, అట్లనే కామారెడ్డి ఎన్నికల నాడు కూడా లైవ్ లో మాట్లాడినా. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నిద్రపోలేదు, వీళ్ళందరూ నిద్రపోలేదు. అతి త్వరలో రాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి. మీరు మీ ఇక్కడ ఉన్న జిల్లాలు కానీ, మన పక్కన ఉన్న సీనన్న కానీ మనిషికి ఒక 100 సభ్యత్వాలు రాష్ట్ర కమిటీ కూడా చేయించడం వల్ల మనం మండలం, అట్లనే విధంగా జిల్లా రాష్ట్రం, దేశం ఇలా అనుబంధంగా ఓన్లీ టీవీఎస్ఎస్ సంఘమే నడుస్తుంది. ఇతర ఏ సంఘాలకు కూడా రాష్ట్ర సంఘాలకు అనుబంధం లేదు అని తెలియజేస్తున్నా. కనీసం మన ఇంట్లో పెళ్లి చేస్తే నత్రీం, పౌత్రీం, పుత్రీం అని మన తాత పేరు, మన తండ్రి పేరు, మన కొడుకు పేరు, మన పేరు చెప్పుకుంటాం. చచ్చిపోతే పితృపితామై ప్రపితామని తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు చెప్తాం. అట్లా నేను చెప్పుకోవడానికి నేను ప్రెసిడెంట్ను, నాకన్నా ముందు ప్రెసిడెంట్ వెల్లపట్ల చంద్రబాబు ప్రెసిడెంట్, ఆయనకు ముందు ప్రెసిడెంట్ వెల్లిపట్ల లక్ష్మణ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాం. మనకు అట్లనే ఆల్ ఇండియాకు మన ప్రెసిడెంట్ ప్రదీప్ చౌదరి, ఆయనకన్నా ముందెవరు అంటే మరి వెల్లిపట్ల లక్ష్మణ, ఆయనకన్నా
ముందెవరు అంటే మన బన్వర్రాజ్ శర్మ, ఆయనకన్నా ముందెవరంటే పెద్దపల్లి కృష్ణ, ఆయనకన్నా ముందెవరంటే రమేష్ శర్మ అని ఇట్లా చెప్పుకోవడానికి మనకు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సంఘాలకు డైరెక్ట్ తండ్రులు లేరు, తాతలు లేరు, కొడుకులు లేరు, డైరెక్ట్ వాళ్ళు వస్తారు, 10 మంది కూర్చుంటాను, రిజిస్ట్రేషన్ చేస్తాను, సభ్యత్వాన్ని తీసుకుంటాను. నేను రాష్ట్ర సంఘం అంటాను, నేను దేశ సంఘం అంటాను, నేను ఆల్ ఇండియా సంఘం అంటాను. ఈ సంఘానికి ఏదనుకుందామో తెలియని వచ్చి ఎవరిని విమర్శించలేము. నేనేమంటున్నానంటే ఎవరైనా ఐక్యత గురించి మాట్లాడడం మొదలు వాళ్ళని విమర్శిస్తాను. ఐక్యత ఉన్న ఇంకో సంఘం పెట్టదు. ఇది 1984లో పుట్టింది. 84 నుంచి సంఘం నడపాలి. నువ్వు మధ్య ప్రధాన కార్యదర్శి గాయత్రి కులకర్ణి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కులకర్ణి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెద్దలు పాలతుల శ్రీనివాస శర్మ గారికి, అదేవిధంగా హిందూ గ్రామ సంఘ అధ్యక్షుడు చిరంజీవి గారికి, మన సోదరుడు మరి ఉపాధ్యక్షుడు మరి ప్రవీణ్ మహారాజ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ శరత్ గారికి, కోశాధికారి గణదేవి గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మా కర్ణాటక ప్రభాకర్ నచ్చుడు కరాల రామన్ గారికి, అదేవిధంగా రాజశేఖర శర్మ గారికి, అదేవిధంగా సౌమ్య, దీప, రచన వీళ్ళందరూ చాలా మాత్రం కలిసి పనిచేసిన ఛానల్లోకి వీళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మా తమ్ముడు పేరు నడుచుకుంటూ లాస్ట్ క్రమశిక్షణ కదా, మొదటి క్రమశిక్షణ అందరికీ చెప్పి అంజనాన్ని మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరి కిరణ్ గారికి అందరికి పేరు పేరున కార్తీక మనసారాధన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న కిరణ్ అన్న ఒక విషయం చెప్పిండు. ఏమనంటే మండలం జిల్లా, జిల్లా రాష్ట్రం, రాష్ట్రం దేశం, దేశం ఇతర దేశాలకు అనుబంధం ఉండాలని. అన్న తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 2014 అక్టోబర్ 11 నాడు ప్రారంభమైంది. ఇవాటి వరకు అంచెలంచెలుగా ప్రతి జిల్లా కమిటీలు వేస్తున్నాం, మండల కమిటీలు వేస్తున్నాం, రాష్ట్ర